హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. డిసెంబర్ 26వ తేదీ విశాఖపట్నంలో రంగానాడు అని ఒక కీలకమైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్. రంగా రాధా మిత్రమండలి ఎవరైతే వంగవీటి మోహన్ రంగా, ఆయన అన్న వంగవీటి రాధ, వీళ్ళ పేర్లతో ఏర్పాటైనటువంటి రాధా రంగా మిత్రమండలి గతంలో చాలా వాళ్ళు చనిపోయిన తర్వాత, రంగా హత్య తర్వాత, అంతకుముందు రాధా హత్య తర్వాత ఇవి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రంగా రాధా మిత్రమండలి చేసింది. ఈ మధ్యకాలంలో కొంత యాక్టివేట్ కాలేదు. అందుకోసమని ఆ రంగా రాధా మిత్రమండలిని యాక్టివేట్ చేసేటువంటి క్రమంలో భాగంగా ఈ రంగా రాధా మిత్రమండలిని సామాజికంగా లేకపోతే సంక్షేమ కార్యక్రమాల రీత్యా సామాజికంగా ఈ యొక్క కులానికి ఉపయోగపడేటువంటి విధంగా, ఆర్థికంగా సామాజికంగా ఉపయోగపడేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం, రంగానాడు అనేటువంటి కార్యక్రమాన్ని అని ఆశాకిరణ్ అనేకమైనటువంటి మీటింగ్స్లో చెప్పారు. ఆశాకిరణ్ వెనకాల వంగవీటి చలపతిరావు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు, వంగవీటి శాంతన కుమార్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతమంది కనపడుతున్నారు. రంగా రాధా మిత్రమండలికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కనపడుతున్నారు. ఎక్కడా కూడా ఈ కార్యక్రమంలో వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణకు సంబంధించిన రాధా ఆయన నేరుగా పాల్గొనటం కానీ, ఆశాకిరణ్కి మద్దతు ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ లేవు. ఎందుకు అని అంటే అసలు ఈ కార్యక్రమం అంతా కూడా వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం కోసం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయమే. ఆవిడ ఇప్పుడేమి రాజకీయాలు లేవండి, రాజకీయాల కోసం ఈ మీటింగ్ పెట్టడం లేదు, ఆ మీటింగ్లో అయితే రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీలో చేరతానని నేను చెప్పను అనేటువంటి అందుకోసం కాదు ఇదని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆవిడ రాజకీయ అరంగేట్రం కోసమే ఈ మొత్తం కార్యక్రమాన్ని రూపొందించారు అనేటువంటిది బహిరంగ రహస్యం. ఆవిడ ఏ పార్టీలో చేరతారు ఏంటి అనేటువంటి విషయాల మీద కూడా ఎంతో కొంత చర్చ జరుగుతుంది. మరి ఏ పార్టీలో చేరతారు అనేటువంటి దాని మీద ఏంటి చర్చలో వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, ఆల్రెడీ రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇది విజయవాడ తూర్పు అంటే ఇప్పుడు సెంట్రల్ తూర్పు కలిపినటువంటి నియోజకవర్గంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆ తర్వాత పీఆర్పీలో చేరారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకేమి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు 2 ఎన్నికల్లో. అదేవిధంగా ఏమీ పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏమైనా ఇస్తారా లేదనేటువంటి దాని మీద ఆయన ఎదురు చూపులతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాను అనేటువంటి సంకేతాలను ఆయన ఇస్తున్నారు. ఆయనే బయటకు వస్తారు అలాంటిది అయితే లేదు. మరి ఇప్పుడు రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆశాకిరణ్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది, అంటే ఆయన ఉన్నాడు కాబట్టి పోరు అనేటువంటిది కాదు. ఆశాకిరణ్ని రాజకీయాల్లోకి తెచ్చేటువంటి ఉద్దేశంతోనే ఒక పక్కా ప్రణాళికతో, అంటే రాధా తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల ఎంతో కొంత వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గం, అదే రంగాకు సంబంధించిన అభిమానులు ఉంటున్నారు అనేటువంటి ఒక వాదన, కొంతమంది పవన్ కళ్యాణ్ వెంటకాలు ఉంటున్నారు అనేటువంటి వాదన ఉంది. అందుకని అలాంటి రంగా అభిమానుల్ని ఆశాకిరణ్ పేరుతో అటు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలి అనేటువంటి దాని మీద ఒక పక్కా ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆశాకిరణ్ని ఈ విధంగా రంగంలోకి దించారు. రేపొద్దున ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరతారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటివరకైతే ఆవిడేం చెప్పలేదు, బయటికి కూడా ఇలాంటి విషయాలు రాలేదు. జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అలా అర్థమవుతుంది. తర్వాత ఏం జరిగిద్ది అనేది చూడాలి. మరి ఇప్పుడు ఈ రంగానాడు అనేటువంటి కార్యక్రమం ద్వారాగా కాపులందరినీ ఐక్యం చేయగలిగినటువంటి పరిస్థితి, అంత సత్తా ఆశాకిరణ్కి, లేకపోతే ఆశాకిరణ్తో పాటు ఉన్నటువంటి చలపతిరావు కుటుంబానికి కానీ, లేకపోతే శాంతన్ కుటుంబం కానీ, వాళ్ళకి కానీ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇదే వంగవీటి కుటుంబం నుంచే వంగవీటి నరేంద్ర ఇప్పటికీ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈవిడ ఆశాకిరణ్ రావడం వల్ల నేరుగా రంగా కుమార్తె కాబట్టి ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండేటువంటి అంశమే. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో ఎందుకు ఇంత ఆలోచన చేస్తుంది అనేటువంటి విషయాన్ని కన్నా మనం ఒకసారి ఆలోచిస్తే,
మొన్న కూటమి గెలవటానికి 164 సీట్లు రావడానికి తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం అనేది కీలకమైనటువంటి పాయింట్. ఆ తర్వాతే బీజేపీ కూడా అనివార్యంగా తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరించింది అనేటువంటి ఒక అంశం. ఇది ఒక వాదన. అయితే మరి తెలుగుదేశము జనసేన కలిసి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినంతకాలం మనము అధికారంలోకి రావటం కష్టం అనేటువంటి ఒక భయం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ బలం ఏంటి? కాపు సామాజిక వర్గానికి. ఆ కాపు సామాజిక వర్గాన్ని ఆయన తెలుగుదేశాన్ని పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎన్నాళ్ళుండా ఇక 15 ఏళ్ళు మేము ఇంతే ఉంటాం కూటమని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉంటారని చెబుతున్నారు. కాబట్టి ఇదేదో ఊడిగం చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన తెలుగుదేశం పార్టీ ఇంకెందుకు దీనికి ఒక టెంట్ వేసి వాళ్ళకి అద్దెకి ఇవ్వటానికే జనసేన పార్టీ. జనసేనకి మీరు అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు జనసేన వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి మొత్తం చంద్రబాబు నాయుడుకి లోకేష్కి భజన చేస్తున్నాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్లో బాగా ఇలాంటి ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం చేస్తూ మరి కాపులు అసంతృప్తి వస్తే మరి వాళ్ళని తెచ్చుకోవడానికి మరి కాపు లీడర్షిప్ కావాలి కదా. అందుకు ఏది పేరు నాని, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజే వీళ్ళు అంత కాపుల్లో అంత నాయకత్వం అందరిని తీసుకురాగలిగినట్టు శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు కాదు. అందుకోసమనే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మరి కానీ ముద్రగడ్డ పద్మనాభం రాజకీయ పరిస్థితులు ఇవన్నీ వ్యవహారాలు చూస్తే ఆయన అవుట్డేటెడ్ అయ్యారు. అంత కాపులతో అంత కనెక్టివిటీ ఉన్నటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నటువంటి అంశంగా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రంగా కుమార్తె ఆశాకిరణ్ వస్తే ఎంతో కొంత ప్రభావం ఉండొచ్చు, ఏమైనా చేస్తారేమో రంగా తరహాలో అనేటువంటి దాని మీద ఒక ఆశతో ఏమైనా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి రంగానాడు పేరుతో ఇప్పుడు ఆశాకిరణ్ నాయకత్వంలో కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా కాపులందరినీ ఒకప్పుడు అసలు ఈ కాపులు రిజర్వేషన్లు కాపునాడు ఆ రోజున నిర్వహించిందే వంగవేటి మోహన్ రంగా. మరి ఇప్పుడు ఈ రంగానాడు పేరుతో వాళ్ళందరినీ ఏకీకృతం చేయగలిగినటువంటి పరిస్థితులు, అది కూడా రాజకీయంగా ఏకీకృతం చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయా లేవు అనేటువంటి భవిష్యత్తులో చూడాలి.